రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎల్లుండి నుంచి అమల్లోకి వస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. హేతుబద్ధంగా శాస్త్రీయంగా క్షేత్రస్థాయి అధ్యయనం తర్వాతే భూముల కొత్త విలువలపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆర్థిక నిపుణులు అరవింద్ సుబ్రహ్మణ్యం ఇచ్చిన నివేదిక మేరకు విస్తృత అధ్యయనం చేశామని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయ పద్ధతుల్లో 2021-22 సంవత్సరాల్లో కేవలం 6 నెలల వ్యవధిలోనే 2 సార్లు భూముల ధరలను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచిందని మంత్రి పొంగులేటి విమర్శించారు. ఇప్పటికే అధిక మార్కెట్ విలువలు ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పెంపు ప్రతిపాదించలేదని వివరించారు. హెచ్ఎండిఏ, క్యూర్ పరిధి, ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ఫ్లాట్లకు కనీస ప్రాథమిక రేట్లను నిర్ణయించామన్నారు. గత 5 ఏళ్లలో నిర్మాణ సామగ్రి ధరలు, కార్మికుల వేతనాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఆర్సీసీ, నాన్ ఆర్సీసీ నిర్మాణాల రేట్లను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సవరించినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.